ఇంద్రసేన రెడ్డి గారు, హలో. నమస్తే అండి. హలో సతీష్ బాబు గారు. ఇట్స్ వెరీ నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ అండి. బీజేపీలోకి కొత్త రక్తం వచ్చినట్టుగా చూస్తున్నాను. మీరు ఇప్పుడు యువర్ అఫీషియల్ పొజిషన్ ఈజ్ దట్ అధికార ప్రతినిధి బీజేపీకి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంటాం కదా. వెరీ నైస్ టు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ లాట్ అండి. నాతో పాటు ఫస్ట్ టైం మనం కొంతకాలంగా తెలుసు కానీ ఒకళ్ళనొకళ్ళు, బట్ ఇట్స్ డెబ్యూ ఫర్ యూ. అంటే మీరు జర్నలిస్ట్ డైరీ అంటే అదొక బ్రాండ్ని ఎవరైనా గుర్తుపడతారు. మాలాంటి వాళ్ళు చాలా మీ గురించి విన్నాము. మీరు TV9లో అప్పుడు వచ్చేవాళ్ళు. మీ పరిశీలన, మీ రిపోర్టింగ్ స్ట్రక్చరు, మీ ప్రెజెంటేషన్ ఎవరు మర్చిపోరు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ మీన్ ప్రివిలేజ్ టు బీ విత్ యూ. అండ్ దెన్ ఒకటండి, అంటే స్ట్రెయిట్ సబ్జెక్ట్కి వచ్చేస్తాను నేను. నాంచడం ఇదంతా అనవసరం. బట్ ఒకటే ఏంటంటే, మొన్న 17వ తారీఖు కరెక్ట్గా 3 రోజుల కిందట పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డంగా వీగిపోయింది. మోదీ గారు తన 12 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చరిత్రలో ఇటువంటి డిఫీట్ ఆయన ఎప్పుడు చూడలేదు. సరే, రాజ్యాంగ సవరణ అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది. ఎవరికైనా, ఏ ప్రభుత్వానికైనా క్లిష్టమైనది. ఎందుకంటే 2/3 మెజారిటీ రావాలి, ముఖ్యంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడానికి. ఈ 2 బిల్లులు కూడా జత కట్టి ఏమన్నా తప్పు చేశారా, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైనా తప్పు చేశారన్నటువంటి భావన బీజేపీలో ఎవరికైనా కలిగిందా? విపక్షాల సంగతి వదిలేయండి, నేను బీజేపీని అడుగుతున్నాను. పార్టీ పరంగా లేదు, వ్యూహాత్మకంగా ఏమన్నా తప్పిదమా, లేకపోతే ఇంకో రకంగా చేయాలనేటువంటి ఫీలింగ్ ఏమన్నా ఉందా ఎక్కడైనా లోపల కొద్దిగా? ఈ ప్రక్రియ అంతా కూడా రాజ్యాంగబద్ధంగానే జరిగిందండి. ఇదంతా కూడా ప్రజల కోసమే జరుగుతుంది. మోదీ గారు ఏది ఆలోచించినా కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారు. ప్రతి ఓటుకి విలువ ఉండాలి కాబట్టి ప్రతి ఓటు విలువ కోసమే అతని లక్ష్యం. ఇప్పుడు మీరు అంటున్నారు మోదీ గారికి చాలా పెద్ద దెబ్బ తగిలిందని అంటున్నారు. నేను ఒకటి చెప్తానండి, ఇది మోదీ గారికి అసలు దెబ్బ కానే కాదు. ఇది ప్రతిపక్ష పార్టీలకే దెబ్బ తగిలింది. మీరు గుర్తుపెట్టుకోండి అందరూ, మహిళా శక్తి లేచింది. ఇక ప్రతిపక్ష పార్టీలకి ముందు సినిమా కాదు, మీరు ఇంట్లో కూర్చున్న సమయం కూడా వచ్చింది. ఎక్కడ కూడా చట్టబద్ధంగా వెళ్తున్నప్పుడు, ఎప్పుడు మన డెమోక్రసీ అంటూ, రాజ్యాంగం అంటూ, ఇప్పుడు రాజ్యాంగంకి కట్టుబడి ఉన్న బీజేపీ ప్రక్రియ ప్రకారం వెళ్తున్నప్పుడు అడ్డంకులు సృష్టించింది కాంగ్రెస్, ఇండి కూటమిలే. ఎక్కడైనా తప్పు జరిగిందా ఇక్కడ రాజ్యాంగ ప్రకారం? విమెన్స్ బిల్లు తీసుకుంటే మీరు, విమెన్స్ బిల్లో 2 షరతులు ఉన్నాయి. ఒకటి సెన్సస్, రెండోది డీలిమిటేషన్. అంటే డీలిమిటేషన్ సెన్సస్ అవ్వకుండా అవ్వదు కాబట్టి ఫస్ట్ సెన్సస్ కావాలి, తర్వాత డీలిమిటేషన్ కావాలి. ఇక్కడ మీరు చెప్పండి సతీష్ బాబు గారు, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, ఇక్కడ ఏ తప్పు మా భారతీయ జనతా పార్టీ మోదీ గారు చేశారు? తప్పంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ అండి, ఇవన్నీ పక్కన పెడదాం. పార్లమెంట్లో వీగిపోవడము, పార్లమెంట్లో ఓడిపోవడము, లేకపోతే మొహం చాటేశారని నేనేం అనట్లేదు. నేను అన్నది ఏంటంటే, ఈ డిఫీట్ వెనకాల ఒక ప్రాథమికమైనటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంత పెద్ద ప్రక్రియ చేపట్టేటప్పుడు డీలిమిటేషన్ ఉంది. అసలు డీలిమిటేషన్కి ఒక కమిటీ వేశారా? ఎందుకు వేయలేదు? ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ చేస్తున్నప్పుడు అసలు డీలిమిటేషన్కి ఒక కమిటీ వేసి ప్రజల అభిప్రాయం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం ఏదైనా ఎప్పుడైనా సేకరించినటువంటి సందర్భం ఉందా? ఎందుకు అలా జరగలేదు? అది నేను అడిగేది. ఆర్టికల్ 82 ప్రకారం అండి, ఫస్ట్ సెన్సస్ తర్వాతనే డీలిమిటేషన్. నేను ఆర్టికల్ 82 అంటున్నా అంటే అది కాన్స్టిట్యూషన్ ప్రకారం కదా. కాన్స్టిట్యూషన్ ప్రకారం సెన్సస్ అయిన తర్వాతనే మనకి ఇది డీలిమిటేషన్ రావాలి. సెన్సస్ ఎప్పుడు జరిగిందండి? 2011లో మనకి లాస్ట్ జరిగింది. 2021లో జరగాల్సి ఉండే, అవ్వలేదు. ఎందుకు? కోవిడ్ వల్ల అవ్వలేదు, జరగలేదు. మరి కోవిడ్ వల్ల జరగనప్పుడు మళ్ళీ ఇప్పుడు 2031 వరకు కాకుండా మహిళలకు రిజర్వేషన్ ద్వారా ప్రజాక్షేత్రంలో సేవలు చేయడానికి అవకాశాలు,
దేశాభివృద్ధిలో ఒక పాత్ర పోషించడానికి ఈ 2029 ఎలక్షన్స్లో ఒక అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మహిళలకు, మన మహిళా శక్తికి 2027 రాబోయే సెన్సస్లో మనకి వాళ్ళకి చెయ్యండి అని. అది లేట్ అవుతుంది. 2027 నుంచి మనకి సంవత్సరమో 2 సంవత్సరాల్లో ప్రక్రియ ఉంటుంది. ఈ సెన్సస్, దాంతోపాటు డీలిమిటేషన్స్, తర్వాత క్షేత్రాల వారీగా తిరగాల, సేకరణ చేయాలి, టైం పడుతుంది. కాబట్టి అంటే ఒకటి, నేను సారీ ఫర్ ఇంటరప్షన్, నేను అనేది ఏంటంటే 2021లో కోవిడ్ వచ్చింది కాబట్టి జరగలేదు. ఓకే ఫైన్, మీ ప్రభుత్వమే నడుస్తోంది కదా కేంద్రంలో. పోనీ 22లో చేయొచ్చు కదా. 22లో కూడా కోవిడ్ ఉందనుకుంటే పోనీ 22 చివరిలోనో ఇప్పుడో 23లోనో మొదలుపెట్టి ఉండొచ్చు కదా. ఇది 2026 అంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది, 4 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిన తర్వాత కూడా ఇంకా సెన్సస్ అని పట్టుకుని వేలాడడం ఏంటి? ఇది ఎవరొద్దన్నారు? మీ ప్రభుత్వమే కదా ఉంది, చేయించుకోవాలి. ఎందుకు చేయలేదు సెన్సస్? జనగణన ఎందుకు చేయలేదు? 2023లో ఈ విమెన్స్ బిల్ పాస్ అయిందండి. బిల్లు సంగతి పక్కన పెట్టండి, సెన్సస్ గురించి మాట్లాడితే ఆ క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి కొంచెం సమయం పట్టింది కదా అందరికీ. మనకే కాదు కదా, మన ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి కొంచెం సమయం పట్టింది. ఓకే, ఇందులో కొత్త ఏం లేదు, రైట్. తర్వాత ఏ ప్రక్రియ చేయాలనుకున్నా కూడా మద్దతు అవసరం, రాష్ట్రాల మద్దతు అవసరం. ఆ పనే చేయలేదని చేశాం. కానీ బీహార్లో కులగణన అని, కర్ణాటకలో కులగణన అని, ఇక్కడ తెలంగాణలో కులగణన అని చెబుతూ ఆ ప్రక్రియ మేము స్టార్ట్ చేస్తున్నాం అని చెప్తూ 2004లో స్టార్ట్ చేసి ఇక్కడ 2026లో మొన్న April 15 విడుదల చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కేంద్రం నుంచి అడ్డంకులు పెట్టేది రాష్ట్రం వాళ్ళే. కేంద్రంలో అందరూ రెడీగా ఉండే, రాష్ట్రంలో ఈ రాజకీయ ఈ నాయకులు వాళ్ళ సొంత లబ్ధి కోసం మహిళలు కాంగ్రెస్కి వ్యతిరేకమని తెలుసు. ఈ విమెన్స్ రిజర్వేషన్ ఒకవేళ సక్సెస్ఫుల్ అవుతే యూపీఏ నాశనానికి మొదటి అడుగు అని వాళ్ళకి తెలుసు. లల్లు ప్రసాద్ యాదవ్ గారు మహిళలను కింద చూపు, వాడికి ఒక మహిళను ఒక ఉల్లిగడ్డతో పోల్స్తాడు. ములాయం సింగ్ యాదవ్ గారు అసలు గ్రామాల్లో మహిళలు చాలా వీక్, పనికిరారు, అవసరం లేదు అన్నారు ములాయం సింగ్ యాదవ్ గారు. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ, వీళ్ళకు అలవాటు. వీళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళకి కావాలి, లేదు అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ మనుషులే కావాలి. కానీ కొత్త వాళ్ళు ఫ్యామిలీకి సంబంధం లేకుండా, వాళ్ళకి సంబంధాలు లేని మనుషులు కాకుండా ఈ మహిళలు ఎదిగితే ఏమవుతుంది, వాళ్ళ ఉనికి ఏమవుతుందనే వాళ్ళు ఆలోచించే మనుషులు. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు కూడా, మహిళలు కూడా చాలామంది గత 30 సంవత్సరాల్లో ఉన్నత స్థాయిలలో, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళు అడుగుపెట్టి మంచి పనులు చేసి భారతదేశానికి మంచి పేరు తెచ్చే శక్తి ఇప్పుడు మహిళా శక్తి. ఓకే, నేను దాన్ని విభేదించట్లేదు. మహిళా శక్తి గురించి మీరు మాట్లాడింది. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి, మీరు అంటున్నారు రాష్ట్రాలు అప్పటికి ఏంటంటే కులగణన తీసుకునే. ఇప్పుడు బీహార్లో కులగణన జరిగింది, అలాగే కాస్ట్ సెన్సస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు, చేశారు. ఓకే, రాష్ట్రాలు రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉంది సెన్సస్. ఇది జాతీయ స్థాయిలో జరగాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం, చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం. అటువంటి ముఖ్యమైన నిర్ణయాన్ని ఏదో 1-2 రాష్ట్రాల్లో జరిగినటువంటి కార్యక్రమాలని తోసేసి రాష్ట్రాలు సహకరించలేదనేటువంటి మాట సబబుగా లేదు. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఎలక్షన్స్ రావడము, ప్రభుత్వంలో అధికారంలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ ఉంది. రాష్ట్రాలలో ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అధికారులు కూడా బిజీ ఉంటారు. అది కూడా బాధ్యతనే. ఆ బాధ్యతతో పాటు రాష్ట్రాల సహకారం అవసరం. రాష్ట్రాల సహకారం లేకపోతే చేయలేం. కాబట్టి వీళ్ళు కూడా సహకరించి ఉంటే ఇప్పటి వరకు కులగణన అయ్యేది. కానీ మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఎలక్షన్స్ వస్తూనే ఉంటుంది.
కాబట్టి ఈ డీలిమిటేషన్ అయితే తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ అయితే ఇలాంటి పరిస్థితులు మనకి ఎప్పుడు రావు. ఓకే, 1 నేషన్ 1 దిస్ థింగ్ అనేది పక్కన పెడదాం. ఇందాక మీరు అన్నట్టుగా ఏంటంటే పక్కన సతీష్ బాబు గారు, పక్కన అంటే నేను ఏమంటున్నానంటే పక్కన పెడితే పక్కన పెట్టవచ్చు. ఏమంటున్నానంటే ఇలాంటి సమస్యలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. 6 నెలల ముందు ఎలక్షన్స్, 6 నెలల ముందు, సంవత్సరం ముందు పనులే జరగవు మన రాష్ట్రంలో. డబ్బులు కేటాయింపులు ఉండవు. బిజినెస్ పీపుల్ అందరూ కూడా అన్ని రంగాలలో అసలు ఏం చేయాలి అసలు డబ్బు ఖర్చు పెట్టలేదు, పాలసీ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు సెన్సస్ చేస్తా అంటే ఎలా అవుతుందండి? అవ్వదు. సో ఈ సెన్సస్ డిలే అవ్వడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్రాల సహకారం లేదని మీరు చెప్తారు. 100% లేదు. నేను 1-2 రాష్ట్రాలు సహకరించకపోవచ్చు, బట్ మొత్తం ప్రక్రియ కూడా మీరు ఆలోచించండి. ఎలక్షన్ ప్రక్రియ చూడండి. మీరు అంటున్నటువంటి మాట సరే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సవరణలో మొత్తం సీట్ల సంఖ్య సవరణ డీలిమిటేషన్ జరిగితే 858 దాకా వెళ్తుందని చెప్పి, ఇప్పుడు ఇంతవరకు వెళ్తున్నప్పుడు 850 అంటే ప్రతి రాష్ట్రానికి 50% చొప్పున అనేటువంటిది చెప్తూ పోతున్నారు. ఓకే, ఈ రోజు వరకు టిల్ దిస్ డేట్ ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి అనేటువంటి మాట ఎందుకు చెప్పలేదండి? అమిత్ షా గారు ఎందుకు చెప్పలేదు? తప్పండి, అది చెప్పొద్దు. అన్ని రాష్ట్రాలకి చెప్పారా? చెప్పొద్దు. ఎలా చెప్పరు? అది డీలిమిటేషన్ కమిషన్కే సంబంధించింది. మరి కమిషన్ వేశారా? కమిషన్ ఎందుకు వేయలేదంటే సర్వే హౌస్, సెన్సస్ అవసరం. సెన్సస్తో కూడింది సార్ డీలిమిటేషన్ కమిషన్ ఎవరు? దానికి అధిపతి ఎవరండి? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారు? రాజ్యాంగం ప్రకారం చెప్తున్నాను నేను. లేరా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు? ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు? సెన్సస్ అయినాక. సెన్సస్ అవ్వలేదు, సెన్సస్ కాలేదు మనం చెప్తున్నాం. సెన్సస్ కాలేదు. 2011లో అయ్యింది, మళ్ళీ 2021లో కాలేదు. దానికి అందరికీ అనుకూలంగా 2027లో చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రసేన గారు ఇప్పుడు 2031 వరకు ఒకవేళ 2021లో కాలేదని చెప్పి 2031లో చేస్తే మహిళలకు ద్రోహం చేసినట్టే. కాబట్టి 2027లో చేయాలని అంటున్నారు. కానీ మనకి ప్రక్రియ ఎక్కువ సమయం అవసరం కాబట్టి 2029లో కూడా మహిళలకు మనకి 33% రిజర్వేషన్స్ మనకు తీసుకురాకపోతే, వాళ్ళు దేశ భవిష్యత్తులో ఒక పాత్ర పోషించకపోతే లేట్ అవుతుందని చెప్పేసి మనకి ఇప్పుడు ప్రక్రియ 2011 కాదు, 2027 కాదు, అందరికి అనుకూలంగా 50% సీట్లు పెంచుదాము. నార్త్ సౌత్ డివైడ్ లేకుండా, సౌత్కి డ్యామేజ్ జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని కాకుండా, నార్త్కి ఏదో ఫేవర్ చేస్తున్నట్టు కాకుండా అందరికీ సమానంగా 50%. నాకు ఒక తమాషా ఇది గుర్తొస్తుంది. ఇది ఏంటంటే, ఇదంతా కూడా చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి కార్యక్రమం. అది మీరు ఒప్పుకుంటున్నారు, నేను కాదని అనట్లేదు. కాకపోతే నీళ్ళలో బర్రెని పెట్టి లేకపోతే నీళ్ళలో గేదెని పెట్టి బేరవాడినట్లుంది ఇదంతా. సో స్పష్టత లేకుండా, ఇప్పుడు నేను తెలంగాణకు సంబంధించినటువంటి నేను తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిని, నేను ఈ రాష్ట్రంలో ఉంటున్నాను. ఓకే, లేకపోతే ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది, లేకపోతే పక్క రాష్ట్రాలకు సంబంధించి ఇంకో రాష్ట్రం. సౌత్లో చాలా 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 వ్యతిరేకత వచ్చింది ఈ విషయం మీద. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారంటే, మొన్నటిదాకా జనాభా పెరగాలి అనేటువంటి గట్టి సిద్ధాంతాన్ని గట్టిగా మాట్లాడుతూ పైకెక్కి అరిచినటువంటి వ్యక్తులు కూడా, ఎందుకంటే మీరు దాంట్లో కూటమి ధర్మం కాబట్టి ఆయన మాట్లాడట్లేదు, లేకపోతే ఆయన మాట్లాడేవారు. ఇప్పుడు తమిళనాడు వ్యతిరేకం, కేరళ వ్యతిరేకం, తెలంగాణ వ్యతిరేకం. సో ఇన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడానికి కారణం ఏంటి? మాకు ఎన్ని సీట్లు వస్తాయో మాకే స్పష్టత లేకుండా మీరు విధానపరంగా ఒక నిర్ణయం తీసేసుకొని మీరు ఒప్పుకోండి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా కూడా సైంటిఫిక్గా జరిగిందండి. పేపర్లో ప్రతి అంశం క్లియర్గా ఉంది.
ప్రతిపక్ష పార్టీలకు ఏమొస్తుంది, ఎలా అవుతుంది, క్యాలిక్యులేషన్ ఏ ప్రకారం అవుతుంది కూడా అన్నీ తెలుసు. ఇక్కడ ఏది కూడా దాపరికం లేదు. ఇక్కడ ఇంత క్లియర్గా ఇంత ఓపెన్గా చేసే ప్రభుత్వం ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం మన భారతదేశంలో వచ్చిందండి. నెంబర్ 1. ఇక మీరు మాట్లాడతారా స్టాలిన్ గురించి, తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి, వీళ్ళందరూ కూడా వీళ్ళ నాయకత్వం, వారసత్వ నాయకత్వం కానీ, ఓకే, అమ్మ అయ్యా అనే తిరిగే నాయకత్వం కానీ, రేవంత్ రెడ్డికి ఏం వారసత్వం ఉందండి? ఆయనకి వారసత్వం, కొత్త వారసత్వం తీసుకున్నాడండి. గాంధీ వారసత్వం తీసుకున్నాడు. ఆయన కొత్త వారసత్వం తీసుకున్నాడు, గాంధీ వారసత్వం తీసుకున్నాడు. అంటే గాంధీ వారసత్వం అంటే మహాత్మా గాంధీయా లేకపోతే? లేదు, ఇప్పుడున్న గాంధీలే. వాళ్ళు గాంధీలో కాదో కూడా తెలియదు మనకు. రాహుల్ గాంధీ, ప్రియాంక. బట్ సర్నేమ్స్ సిమిలర్గా మాట్లాడొచ్చు, కానీ ఆ గాంధీ వేరు, ఈ గాంధీలు వేరు కదా. ఆ గాంధీ వేరు, ఈ గాంధీ వేరు. కానీ గాంధీ పేరు మీద ఇన్ని సంవత్సరాలు అలా నిలకడ గాంధీ పేరు మీదనే. సరే, ఓకే, ఫైన్. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు వారసత్వం తీసుకున్నారు. ఓకే ఓకే, వీళ్ళు ఎక్కడైనా ఈ రాజ్యాంగం ప్రకారం తప్పు జరిగిందని స్టాలిన్ అన్నాడా, లేకపోతే మమతా బెనర్జీ అన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి అన్నాడా? మీరు చెప్పండి సతీష్ బాబు గారు. రాజ్యాంగ విరుద్ధంగా చేశారని ఎక్కడన్నా ఎవరన్నా అన్నారా? రాజ్యాంగ విరుద్ధం అనలేదు కదా. మరి ఇక్కడ మీరు తప్పుపడుతున్నారు భారతీయ జనతా పార్టీకి. మీరు రేవంత్ రెడ్డి గారిని ఏదో రేవంత్ రెడ్డి గారి ఫేవర్లో, స్టాలిన్ గారి ఫేవర్లో మాట్లాడుతున్నారు. మీరు బీజేపీ ఎక్కడన్నా తప్పు, ఇక్కడ మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎక్కడన్నా మోదీ వాళ్ళు. నేను ఒకటే చెప్తానండి. ఇంకోటండి సతీష్ బాబు, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పెద్ద మనిషి అమిత్ షా గారు, అన్నల్లారా తమ్ముళ్ళారా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, మార్పులు చేర్పులు కావాలన్నా గంట సమయం నేను చేసుకొని వస్తా అంటే కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు ఏమన్నారు? నో, మేము మిమ్మల్ని నమ్మము ఏదో అన్నారు. ఇక్కడే నేను అంటున్నాను, నేను అనేది మీరు కరెక్టే. అమిత్ షా అడిగి ఉండొచ్చు. ఏమండి, ఇప్పుడు వేసుకొని ఇప్పుడు వెళ్ళిపోతుంది బిల్లు, ఓటింగ్కి వెళ్తున్నా గంట ముందు చేయాల్సింది పని. ఎప్పుడు చేయాలి మీరు? ఈ ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకోవాలి? నేను అదే అంటున్నాను. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి విషయాన్ని మీరు అసలు కమిటీ వేసుకొని అంతకు ముందే చర్చించి రాష్ట్రాలతోటి వాళ్ళ అభ్యంతరాలను స్వీకరించి ఆ తర్వాత, అంతేకాని ఓటింగ్కి ఒక గంట ముందు మీరు చెప్పండి, నేను సర్దేసి దీని మీద రాసేస్తాను అనేటువంటి. ఏమండి, ఇప్పటికీ 190 అనుభవాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీతోటి. తెలంగాణకు అన్యాయం జరిగింది విభజనలో, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఈ రోజు వరకు అటువంటి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశమే లభించలేదు. కారణం ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తోంది బీజేపీ? ఆ రోజు మీరు కాగితం మీద రాయించుకోవాలి, చట్టం చేసుకుని ఉండాల్సింది అని చెప్పారు. అది చెయ్యకుండా అటువంటి ప్రక్రియని, అది కూడా రాజ్యాంగపరమైన ప్రక్రియ, ఇది కూడా రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ, ఇది చెయ్యకుండా మీరు గంట ముందు నేను దిద్దానని అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. సతీష్ బాబు గారు, ఈరోజు నన్ను మీరు గ్రిల్ చేస్తానికి పిలిచారు, లేకపోతే టీఎంసీ స్టాలిన్ గారు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడాలనుకుంటున్నాను నాకు తెలియదు. కానీ నేను ఒకటి చెప్తానండి, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నేను అలాంటి ఆలోచనలు కూడా చేయను. నేను ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ అ క్వశ్చన్ దట్ ఈస్ బీయింగ్ రేజ్డ్ బై పబ్లిక్. పార్లమెంట్లో బిల్లు చించే వైఖరి ఉన్న వాళ్ళతోటి మేమేం చర్చిస్తామండి? నారీ శక్తి వందన్ అని భారతదేశ వ్యాప్తంగా సభలో చర్చించాము. వాళ్ళు ఎక్కడుండేయండి? వాళ్ళకి ఏమీ తెలియకుండానే పార్లమెంట్లో అంత ప్రిపేర్ అయ్యి వస్తారండి. అంతా రెడీ అయ్యి పార్లమెంట్లో రావడం, క్వశ్చన్లు అడగడము, షరతులు పెట్టడం, ఇదంతా ఏది తెలియకుండానే జరుగుతుందండి. మేము అభిప్రాయాల సేకరణ ఒకవేళ అలా చేసి ఉంటే అది యాక్చువల్లీ మేము తప్పు చేసినట్టు. డీలిమిటేషన్ కమిషన్ చేయాలి. ఇది దేని గురించి? ఇది నియోజకవర్గాల బౌండరీస్ గురించి, సరిహద్దుల గురించి ఎవరు మాట్లాడతారండి? డీలిమిటేషన్ కమిషన్ మాట్లాడుతుంది. కమిషన్ లేదు కదా. కమిషన్ ఎందుకు లేదండి? సెన్సస్ అవ్వాలి. ఓకే, ఈ రెండు లింక్ అండి. ఇది లింక్ పెట్టొద్దు అని అన్నారు కదా.
యూ డోంట్ నో మరి కాన్స్టిట్యూషన్. సెన్సస్ కండక్ట్ చేయండి, చేసేసిన తర్వాత చేయండి ఆ పని. సెన్సస్ కండక్ట్ చేయడానికి ఇప్పుడు 2027లో సెన్సస్ కండక్ట్ చేస్తే మహిళలకు పార్టిసిపేషన్ ఉండదు కాబట్టి ఒక రాజీకి వద్దాం, ఒక అండర్స్టాండింగ్కి వద్దాము, అందరికీ 50% పెంచుదాము, దానికి కూడా ఏమైనా ఉంటే మార్పులు కూర్చొని మాట్లాడదాం అన్నాక కూడా ఇంకేముందండి. రాజ్యాంగం ప్రకారం వెళ్తే, సెన్సస్ ప్రకారం వెళ్తే, 2011 సెన్సస్ ప్రకారం వెళ్తే సౌత్ ఇండియా విల్ బి అట్ లాస్. ఐ థింక్ నేను అనుకుంటాను తెలంగాణకి 5-8 సీట్లు తక్కువ వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు 17 సీట్ల నుంచి 26 సీట్లకు వచ్చింది. నేను అనుకుంటాను తమిళనాడు కూడా 10 సీట్లు తగ్గుతాయి అనుకుంటాను 2011 సెన్సస్ ప్రకారం, ప్లస్ ఆర్ మైనస్ చెప్తున్నాను. 2011 సెన్సస్ ప్రకారం వెళ్తే 2027 కూడా తగ్గుతాయి. కానీ ఇది మంచిది కాదని అంటున్నాను. అప్పుడు కూడా 1976లో అలానే ఆలోచించారు, 2001లో అలానే ఆలోచించారు. 50 సంవత్సరాల తర్వాత ఇది అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పే ఇప్పుడు కూడా ఇది మిస్ కావద్దని చెప్పి అందరం ఒక ఫార్ములాకి వద్దాం, సైంటిఫిక్ ఫార్ములా అని చెప్పి, అది తెలుసు వాళ్ళకి సైంటిఫిక్ ఫార్ములా ఏందో ముందే. ఈ చర్చ అనేది నేను మీరు కలిసినప్పుడే చర్చించే అవసరం లేదు, అది గాలి ద్వారా మేఘాల ద్వారా అందింది వాళ్ళకి. కాబట్టి అంత ప్రిపేర్డ్ వచ్చారు. కరెక్టే మీరు అన్నట్టుగా 2011 ప్రకారం వెళ్తే తగ్గుతాయి. అది సరే, అది పక్కన పెడితే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల ప్రకారమే 543, ఓకే, నంబర్ కూడా బాగుంది, 543, ఓకే. ఈ 543 ప్రకారమే రాజకీయ పార్టీ, నేను బీజేపీని ఒక్కళ్ళనే నేను అంటలేదు, మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు నన్ను. ఈ రాజకీయ పార్టీలు అన్నీ అంతే అండి. పోనీ 543 ప్రకారం తీసుకుంటే వీళ్ళకి అసలు మగవాళ్ళకి సీట్లే మిగలవు కదా. సో అందుకని భయపడుతున్నారు, అందరూ భయపడ్డారు. మరి 543 ప్రకారమే చేయండి, పోనీ ఎందుకు చేయరు? తర్వాత ఇంకోటి చెప్తానండి నేను, ఇప్పుడు అసలు ఈ 1/3 అనేటువంటి అసలు దామాచే నాకు అర్థం. ఇప్పుడు జనాభాలో సగం శాతం ఉన్నారు మహిళలు, ఉన్నప్పుడు 50% ఇవ్వండి. అది చెయ్యరు, ఇది చెయ్యనివ్వరు. ఇప్పుడు మీకు అడ్వాంటేజ్ అని కాదు నేను అనేది, అసలు బేసిక్గా దిర్ ఇస్ జెండర్ బయాస్ అండి. ఈ మొత్తం 25% అని, 33% అని, ఇవన్నీ కూడా ఏంటంటే కట్టుకథలు, ఎవరికి చేయడానికి ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డొనేషన్ల విషయంలో అసలు వాళ్ళు ఎవరూ కూడా డొనేషన్లు నిషేధించాలని కానీ, లేకపోతే ఇలా కావాలని కానీ, ఇలా ఉంటుంది. అసలు ఎప్పుడు డబ్బుల విషయానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు దూరంగా ఉంటున్నారు. అన్ని పార్టీలది ఇదే స్వభావం. సో ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లెట్స్ గో ఇన్ టు ద బేసిక్ థింగ్స్ దట్ మహిళల్ని 50% 33% ఇస్తానని చెప్పని అనుకున్నప్పుడు 33%కి వీళ్ళు ముందు మీ రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ ఎవ్రీవన్ ఎక్కడిచ్చారండి మహిళలకి ప్రాతినిధ్యం? 1/3 ప్రాతినిధ్యం ఇచ్చారా? ఏది పిసిసి అంటారు, 1 అంటారు, ఏఐసిసి అంటారు, మీరు భారతీయ జనతా పార్టీలో ఇవన్నీ ఒక్కొక్క పేరు ఉంటుంది ఒక్కొక్క దానికి, తెలుగుదేశం కానీ. ఇప్పుడు ఎంత ఇచ్చారండి మహిళలకి ప్రాతినిధ్యం? 33% ఇచ్చారా? మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో 74 మహిళలు గెలిచారు. అందులో భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు 31, అంటే 42% భారతీయ జనతా పార్టీ మహిళలు ఉన్నారు. అభ్యర్థులు 16% భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీల పరంగా చూస్తే 16% అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ మహిళలు. బూత్ స్థాయిలో కానీ, మండల్ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మహిళలు నాయకత్వ బాధ్యతలు ఉన్నారు. తర్వాత 33% విమెన్స్ రిజర్వేషన్ని అధికారికంగా అమలు చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 33%. లక్షలాది మహిళలు, మామూలుగా అనట్లేదు నేను, వేలు అనట్లేదు, లక్షలాది మహిళలు నాయకత్వ బాధ్యతలు ఉన్నారు. నాకు డేటా ఉందండి, బీజేపీకి సంబంధించింది. నాకు డేటా ఉంది బీజేపీకి సంబంధించి. చెప్పండి. మీరు జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మీ పార్టీ ఆర్గనైజేషన్లో
అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇవన్నీ అంటారు కదా, ప్రెసిడెంట్ అవును. వాట్ ఎవర్ ఇట్ మేబీ, 33% మీరు అమలు చేయట్లేదని ప్రూవ్ చేస్తే మీరు తప్పును ఒప్పుకుంటారా? అమలు చేస్తున్నాము అన్నాను. Hmm. ప్రక్రియ మొదలైంది, అమలు చేస్తున్నాము. ప్రక్రియ మొదలైంది. అమలు చేస్తున్నాము నిండింది. ఇప్పుడే చెప్తున్నాను, మీ స్టాటిస్టిక్సే చెప్తున్నాను. అమలు చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను అంటున్నా. ఎవరు కూడా ఇప్పటివరకు ఆ స్థాయిలో కూడా రాలేదు అంటున్నా. అమలు చేస్తున్నారంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బాడీస్లో 33% ఉన్నారా మహిళలు అని అడుగుతున్నాను. ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది that's what exactly I would like to. ప్రయత్నం కూడా ఏ పార్టీ కూడా చేయట్లేదు అంటున్నాను నేను. ఇప్పుడు మీకంటే తృణమూల్ కాంగ్రెస్ చాలా ముందంజలో ఉందండి. వాళ్ళు ఒక విధంగా ఒక 25% వరకు ఉన్నారు. అది ఎమ్మెల్యే సీటు వరకే ఉన్నారు వాళ్ళు. ఓకే, అది మీరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్న అక్కడ ఒక స్టేట్ పార్టీని పట్టుకొని భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీని పట్టుకొని కంపేర్ చేయడము భారతీయ జనతా పార్టీకి ఇన్సల్ట్. భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఆ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్కి కంపేర్ చేయడం కూడా చాలా తప్పు నా ప్రకారం. సతీష్ బాబు గారు మీరు చాలా సీనియర్. Absolutely, it is not allegation. I am just trying to say that రాజకీయ పార్టీల గురించి చెప్పాను, ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు నేను అనలేదు. మీరు జాతీయ పార్టీలు చూడండి, భారతీయ జనతా పార్టీయే ఫస్ట్ పార్టీ అయితే 33% ఇంప్లిమెంట్ చేసే ఫస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. సార్, చాలా మీ ఆర్గ్యుమెంట్, నేను అడిగినటువంటి ప్రశ్నలకి మీకు చెప్పినటువంటి విధానం బాగుంది, చాలా సాఫ్ట్గా టోన్లో. అండ్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బీజేపీలో ఇలాంటి వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం మాత్రం నేను చూసిన తర్వాత నాకు మీ నాన్నగారు బాగా తెలుసు. అండ్ దెన్ యూ కమ్ హెయిల్ ఫ్రమ్ అ వెరీ గుడ్ లీగల్ ఫ్యామిలీ అండ్ యువర్ బ్రదర్ ఈజ్ ఆల్సో ఇంటూ జ్యుడిషియరీ. అండ్ దెన్ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ దెన్ మీరు అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి టోన్ అండ్ టెనర్లో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలి. జర్నలిస్ట్ డైరీకి మరిన్ని సార్లు అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. మా పేజీల్లో మీరెప్పుడూ కూడా కళకళలాడుతూ ఇప్పుడు ఉన్నట్టుగానే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ సతీష్ బాబు.